తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి మంత్రి నిమ్మల రామానాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పేదలకు నిత్యావసర వస్తువులు, దుస్తులు, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సువిశాల భారతదేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని, ఆయన అనేక పదవుల్లో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు సమాజ ఉన్నతికి దోహదం చేశాయని పేర్కొన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకలను మన పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున ఇప్పుడే గాంధీ బొమ్మల సెంటర్ లో ఆ మహానుభావుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మరి ఈరోజు ఇక్కడ ఈ పేదలకు సహాయ కార్యక్రమాలు, దివ్యాంగులకు సహాయ కార్యక్రమాలు, మరి ఏదైతే ఈ యొక్క రక్తదాన శిబిరం మరి నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ రోజు మీ అందరికీ తెలుసు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అంటే మరి ఆయన మనందరికీ కూడా ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయుడు ఆయన. ఎందుకంటే ఆ రోజు ఒక స్వతంత్ర సమరయోధుడిగానే కాదు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన చేపట్టినటువంటి ప్రతి శాఖలోనూ కూడా ప్రక్షాళన చేసి, ఆయన చేపట్టినటువంటి ప్రతి శాఖలోనూ కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి అటు కార్మిక శాఖ మంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, రక్షణ శాఖ మంత్రి కానీ ఏ శాఖను నిర్వహించినా కూడా మరి ఆ రోజు మరి ఆయన ఇచ్చినటువంటి సంస్కరణలే ఈ రోజు మనందరం కూడా అమలు చేసుకునేటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని స్వార్థపరమైనటువంటి శక్తులు అడ్డుపడకుండా ఉండుంటే ఈవేళ మరి భారతదేశానికి ఆ రోజు మరి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన మంత్రి గారు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి రక్తదాన శిబిరం కానీ, పేదల కోసం ఉచిత పట్టాలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు రామానాయుడు గారిని అభినందిస్తూ, బాబు జగజ్జీవన్ రావు యొక్క జయంత్యోత్సవాలు ఇప్పుడు కూడా మరి మన రామానాయుడు గారు మరవకుండా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జరుపుకున్నందుకు బలహీన వర్గాల తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, మరి బాబు జగజ్జీవన్ రావు గారు ఒక వెనకబడిన రాష్ట్రంలో పుట్టి సుదీర్ఘ రాజకీయాల్లో చాలా కాలం ఉండి దేశ ప్రజలకు సేవ చేసి ఉప ప్రధాని వరకు వెళ్ళాడు. కానీ ప్రధాన వెళ్ళే అవకాశం ఉన్నా కొన్ని దురదృష్టాల వల్ల ప్రధాని కాలేకపోయారు. ఏదేమైనా ఆయన బలహీన వర్గాలకు స్ఫూర్తి. స్వాతంత్ర సమరయోధుడు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ, అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ ఆలోచనలు అమలు చేసిన ఏకైక సీఎం జగన్ మాత్రమేనని, ఉన్నత కులాలతో సమానంగా పేదలను తీసుకురావాలని ఆయన ప్రయత్నించారని, గొప్ప ఆశయంతో బీఆర్ అంబేద్కర్ మహాశిల్పాన్ని ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం దానిని పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. భారతదేశం గర్వించదగ్గ మహానాయకుడు. ఆనాడు అస్పృశ్యత, అంటరానితనం వేళ్లూరుకున్న రోజుల్లో, భారతదేశానికి స్వాతంత్రం లేని రోజుల్లో ఒక ధృవతారలాగా పేద కుటుంబంలో పుట్టి తనదైన శైలిలో అస్పృశ్యతను ఎదురొడ్డి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మహనీయునిగా, అత్యంత తెలివైన రాజకీయ నాయకుడిగా, భారతదేశానికి ఉప ప్రధానిగా,
దేశంలోనే ఏ రాజకీయ పొలిటీషియన్ అనే వ్యక్తి చేయనటువంటి అత్యున్నతమైన పదవులు చేసినటువంటి వ్యక్తిగా ఒక దళిత వర్గానికి చెందినటువంటి నాయకుడు వెలుగొందటం అంటే అది ఒకే ఒక్క బాబా జగజ్జీవన్ రావు గారికే చెల్లుతుంది అని చెప్పడానికి చాలా గర్విస్తా ఉన్నాం. ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొనటం కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఏ రాజకీయ నాయకుడు చేయలా అన్ని పోర్టుఫోలియోలు చేశాడు. ప్రతి పోర్టుఫోలియోకు అందం తెచ్చాడు. ప్రతి పోర్టుఫోలియోకు రూపుదిద్దినటువంటి సంస్కరణ తెచ్చాడు. ఉప ప్రధానిగా ప్రధానమంత్రి అవకాశం వచ్చినా ఆనాడు రానీయకుండా చేసినటువంటి అనేక మంది ఉద్దండులను ఎదిరించి తనదైన శైలిలో పేద ప్రజల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతులు మారటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్లటానికి ఈ యొక్క సంస్కరణ అనేవి భావితరాలకు ఉపయోగపడటానికి అవకాశం కల్పించినటువంటి అనేక అంశాలలో నిమగ్నమైన వ్యక్తిగా బాబు జగజ్జీవన్ రావు గారిని చెప్పుకోవాలా. ఆయన ఆలోచనలు ఈరోజు దేశంలో ఇంప్లిమెంట్ అవ్వాలా, ఆయన కోరికలు నెరవేరాలా. అలా నెరవేర్చాల్సినటువంటి ప్రభుత్వాలు చాలా వెనుగు తిరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో జగజ్జీవన్ రావు గారి ఆలోచన విధానాన్ని భుజాన వేసుకున్నటువంటి రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాలా. ఎందుకంటే మాటలతో కాదు, సంస్కరణలు అధికారం వస్తే సహాయం ఎలా చేయాలని చూపించినటువంటి వ్యక్తి, అధికారం వస్తే బడుగు బలహీన వర్గాల పేదలను ఎలా పైకి తీసుకురావాలో, ఏ కులంలోనైనా పేదవాడు ఉండకూడదని గొప్ప ఆలోచన తీసుకొచ్చినటువంటి జగజ్జీవన్ రావు గారి ఆలోచనలు ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏకైక వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారి ఆలోచనది. నేను పేదవాడిగా పుట్టినా, నేను దళితులుగా పుట్టినా, నేను ఆనాడు అస్పృశ్యత అనుభవించినా ఎక్కడ ఏ ఒక్క ఉన్నత కులాల వారితో సమానంగా అంతకన్నా మిన్నగా పనిచేయటమే నా కనీస ధర్మం అని నిలబడినటువంటి వ్యక్తి. ఆయన ఆలోచనలే ప్రతి రాష్ట్రంలోనూ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ కోణంలోనే ఇంప్లిమెంట్ చేసిన రాజకీయ నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తా ఉన్నాం, ఇందాక ఎమ్మెల్సీ గారు చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అంత గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఈరోజు అక్కడ కరెంటు ఉంటుందా, దండేసే పరిస్థితి లేదు, ప్రైవేటు వ్యాపారం చేయిస్తా ఉన్నారు. ఎక్కడెక్కడో ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఒక యాత్రాస్థలంగా ఒక మహనీయునికి జగజ్జీవన్ రావు గారి కోరికలను అంబేద్కర్ ఆలోచన విధానంతో మిళితమైనటువంటి ఈ ఆలోచన తిరోధకాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం నడుపుతా ఉంది. రోజు రోజుకు బంధుత్వాలు దూరమైపోతున్నాయి. కొందరు మానవత్వం మరిచి కర్కసత్వంగా ప్రవర్తిస్తున్నారు. తల్లి సమానమైన అత్తను వృద్ధాప్యంలో చూసుకోవాల్సిన కోడలు ఆమెపై దాడి చేసిన అమానుష ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో చోటు చేసుకుంది. సరళా భాత్రా అనే పెద్దావిడ వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించిందని కోడలు నీలిక తన భర్త విశాల్ భాత్రాతో గొడవకు దిగింది. తన తల్లి వృద్ధాశ్రమానికి పంపించేది లేదని చెప్పడంతో ఈ విషయాన్ని నీలిక తన పుట్టింటి వారికి చెప్పింది. దాంతో ఈ నెల 1వ తేదీన కొంతమంది గూండాలతో కలిసి నీలిక తండ్రి ఆదర్శ్ కాలనీలోని అల్లుడు విశాల్ బాత్రా ఇంటికి చేరుకున్నాడు. అనంతరం అల్లుడిపై చేయి చేసుకోవడం, ఆయనతో పాటు వచ్చిన వ్యక్తులు కూడా కొట్టడం, ఇదే అదునుగా భావించిన నీలిక తన అత్తను కింద పడేసి ఘోరంగా కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇప్పుడు దేశంలో జనాభా పెరగడం చాలా అవసరమన్న సీఎం చంద్రబాబు, లేకపోతే రాబోయే రోజుల్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని ఆందోళన. లోకేష్ ను భవిష్యత్ సీఎంగా చేసుకునేందుకు పోలవరం ఎత్తుపై కేంద్రంతో చంద్రబాబు రాజీ పడ్డారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ పూజా హెగ్డే, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.